ఏంటి ముఖ్యమంత్రి గారు, మీ పులివెందులు వచ్చినా కూడా పరదాలు, పోలీసులు, చెట్లు నరకటాలు లాంటి రొటీన్ ప్రాసెస్సే చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఏంటి విషయం? పులివెందుల్లో కూడా భయపడతా ఉన్నారు ఎందుకు? గతంలోనే మీకు సుమారు 2 సంవత్సరాల కిందట మీరు ఇంటర్వ్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి అడిగారు. ఆ రోజు కూడా పులివెందులో కూడా ఓడిపోతున్నాడు 175కు 175 అని నేను ఆ రోజే చెప్పాను. చెప్పారు, రికార్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈరోజు నేను చెప్పిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంది. నేను చెప్పింది ఎంత అక్షర సత్యమైందో ఆ రోజే తెలుసు. సీఎం అయిన రోజే ఇతనికి పరిపాలన చేత కాదు, ఇతని పరిపాలన ఎంత తూటుగా ఉంటుందో రాష్ట్ర ప్రజలారా చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు అని అనేక సందర్భాల్లో 2019కి ముందు కూడా నేను హెచ్చరించాను చాలామందిని. అయితే వాళ్ళంతా ఒక్కసారి సీఎం అనే స్లోగన్కు లోబడిపోయారు. మత్తుమందు తిన్నోళ్ళు అచేతనావస్థలోకి ఎట్లా పోతారో అట్లా ఒక్కసారిని ఓటిచ్చారు. ఈ రాష్ట్రం ఈరోజు అనుభవిస్తూ ఉంది. ఇంతకంటే ఏం భిన్నంగా ఉంటుంది? నేను ఆ రోజే చెప్పాను. ఈరోజు 4 కాళ్ళ జీవాల్లో మేక మెత్తన, 2 కాళ్ళ జీవాల్లో కోమటి మెత్తన మనం విన్నాం కదా. వైఎస్ వారి కుటుంబీకుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి శుతిమెత్తన, అతిమెత్తన. వివేకానంద రెడ్డికి ఏం గతి పట్టింది? గొడ్డలితో కర్రను నరికినట్టు నరికితే గుండెపోటు వస్తుంది. వాళ్ళ కూతురు సకాలంలో పోస్ట్ మార్టం కాడ ఉన్నింది కాబట్టి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని నిర్ధారణ అయింది. కోమటికలు వస్తాడైనటువంటి సుబ్బారావుకు ఒంగోలులో వైసీపీ కార్యకర్త కదా, కరుడుగట్టిన కార్యకర్త. పార్టీ సమావేశాల్లో అంతా కూడా మళ్ళీ 2024కు మనం అధికారంలోకి రావాలంటే మనం అనేక లోటుపాట్లు చేస్తూ ఉన్నాము, అరాచకం తాండవిస్తూ ఉంది, వ్యక్తులపైన కక్ష తీర్చుకుండా ఉన్నాము, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పిన దానికే ఏమైనాడు సుబ్బారావు? ఎక్కడో వైకాపా అసాంఘిక శక్తుల నుంచి దాక్కొని ఎక్కడో లాడ్జీలో షెల్టర్ తీసుకుంటా ఉంటే ఒడిసి పట్టుకొని వంగబెట్టి దడెంగుద్దులు గుద్ది గుంజీలు తీయించి గోడ కుర్చీ లేయించి కాళ్ళతోనూ చేతలతోనూ ఇరగబాది ముక్కు చెంపలేసి చల్లకాయలేసి క్షమాపణ చెప్పించినారు. ఎంత దౌర్జన్యము! ఈ విధంగా ఉంటే 175కు 175 పోక ఏం జరుగుతుంది? ఇక విభజన వల్ల మనకు రాజధాని నగరం లేదు. రాజధాని చుట్టుపక్కల ఉండే రైతు సోదరులంతా ఏం చేసినారు? మనకు ఒక రాజధాని నగరం లేదు, ఇది మన ఒక బాధ్యత, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినాం కాబట్టి అని చెప్పి వాళ్ళకుండే 32,000 ఎకరాలు తండ్రుల నుంచి తాతల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమించి ఎనుకు ముందు చూడకుండా రాయిచ్చేసినారు గవర్నమెంట్కు. అటువంటి వాళ్ళను నీవు వాళ్ళు ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే మేము భూములు ఇచ్చినామయ్యా ఈ రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నిలబడేదానికోసం అంటే వాళ్ళను డొక్కలో దనడం, డిక్కీలో వేయడం, చేతులకు సంకెళ్ళు వేయడం, వాళ్ళను పోలీస్ స్టేషన్లకు నడిపించడం, స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలందరినీ లాఠీ కర్రలతో విరగబాదడం, కేసులు పెట్టి జైళ్ళకు పంపడం. అంతెందుకు, సొంత ఎంపీ కదా రఘురామకృష్ణరాజు, అరికాళ్ళకు లాఠీ కట్టెలు తీసుకొని బాత్తే రక్తం గుమ్మడగడితే గాయాలన్నీ కమిలిపోతే అరికాళ్లకు చర్మవ్యాధి వచ్చింది అని చెప్పి రాష్ట్రాన్ని బుకాయించేదానికి చూస్తారు. ఇంకా ఏ విధంగా 175 సీట్లు రావు? ఇప్పుడు గుమ్మలూరు జయరామని ఉన్నాడు ఒక మంత్రి, బెండకాయలు కొనుక్కునేదానికి కూడా శక్తి లేదు 2019కి పూర్వం. అట్లాంటి బెంచ్ కారు కొంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ గుడివాడ గుట్లే ఉన్నాడు కదా కొడాలి నాని, ఉన్నాడు కదా. ఎవరైనా ట్రాక్టర్ దగ్గర, మోటార్ బైకుల దగ్గర, లారీల దగ్గర, బస్సుల దగ్గర ఈయన పొత్తుంటలు ఏరుకొని పొట్టబోసుకుండేవాడు. అట్లాంటోడు ఒక్క రోజులో క్యాసినోలు పెట్టి జూదగృహాలుగా మార్చి 500 కోట్లు సంపాదించాడు. నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఇప్పుడు ఇక్కడ తీరాంధ్ర ప్రాంతంలో ఉంది ఈ పూసపాటి వంశీయులు, ఎంత గొప్పవారు.
గొప్ప చక్రవర్తులుగా, సింహాచలం దేవస్థానం ధర్మకర్తలుగా, వందలాది దేవాలయాలు నిర్మించిన వాళ్ళుగా, వాళ్ళు నమ్ముకునే ధర్మం కోసం, పేద ప్రజల విద్య కోసం, ఉపాధి కోసం, వాళ్ళకు ఉద్యోగాల కోసం, వాళ్ళకు పొట్ట గడిచేందుకు సర్వస్వం త్యాగం చేసినారు. వాళ్ళను ధర్మకర్తలుగా, ధర్మదాతలుగా, ధర్మరాజులుగా కీర్తించాల్సింది పోనిచ్చి వాళ్ళను కూడా దొంగలుగా, దారి దోపిడీ దొంగలుగా, బందిపోటు దొంగలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్రిస్తే తిరిగి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఏం చేసినాడు? కరోనాలో మాస్కులు లేవు, పేషెంట్లకు మందులు లేవని చెప్పినాడు. అట్లాంటి మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకునేదానికి కారణం ఈ ప్రభుత్వం కదా? ఆ ఆత్మహత్య ఈ ప్రభుత్వం చేసిన హత్య కదా? ఒక దళితుడిని, డ్రైవర్ను, ఆ అనంతబాబు అనే ఎమ్మెల్సీ చిత్రవద చేసి చంపి ఆన్లైన్లోనూ ఇంకొకటి డోర్ డెలివరీ చేస్తారు కదా, బట్టలో ఇట్లాంటి ఏమైనా పార్సల్ చేసి ఇంటి దగ్గరికి పోయి శవాన్ని ఇంటికాడ దించేసి వచ్చినాడంటే ఎవరిచ్చినారు వీళ్ళకి అధికారం? ఈ దౌర్జన్యం ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అగాధాలు తలపించే విధంగా లోతైన బావుల మాదిరి ఉన్నాయి. ఎడాచేరులో వయాశిష్యులు ఉంటాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి 3 చక్రాల ముద్దుగుమ్మలు ఉన్నాయి ఆటోలు. ఈ రోడ్లపైన పోతా ఉంటే 3 చక్రాల్లో ఏ చక్రమైనా కానీ రోడ్డు మీద ఉండే గుంతలో పడిందా వాడు ముక్కంటికి పోవాల్సిందే. ఇంకా మోటార్ బైకులు ఉన్నాయి. పాతకాలంలో రాజులకుంటున్నాయి పంచకళ్యాణి గుర్రాలు. వాళ్ళు సురక్షితంగా ప్రమాదం లేకుండా గమ్యం చేరుతున్నారు. వీళ్ళు ఒక చక్రం ముందు చక్రమో వెనక చక్రమో పడిందంటే ఇంకా డైరెక్ట్ యమధర్మరాజుకో స్వర్గానికో పోవాల్సిందే. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులంతా ఆగర్భ శోకానికి గురి అవుతాడారు. చిన్నపిల్లలు అయితే స్నానం చేయొచ్చు, ఇంకా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళందుకైతే సముద్ర తీర ప్రాంతానికి అందుకు పోవాల్సిన అవసరం లే. పూర్వము కాశీకో రామేశ్వరంకో పోతా ఉంటే మన పెద్దలు వాళ్ళకుండే యావదాస్తిని లెక్క డొక్క అంతా చెప్పి కుటుంబీకులకు మేము పోతున్నాము, మీరు బాధ్యతగా బతుక్కోండి, రావచ్చు రాకపోవచ్చు అని చెప్పిపోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ఎవరికైనా గ్యారంటీ ఉందా? నేను తిరిగి ఇల్లు చేరతా అని ఒక్కరిని చెప్పమను. 5-6 వేల కోట్లు అయ్యేది. ఒక్కొక్క మంత్రి ఎమ్మెల్యే ఏమి కారు మాటలు మాట్లాడతారు? ఏ ఒక్క పథకం నిలబెట్టినా 5-6 వేల కోట్లు అయితే ఉంటాయని చెప్పినారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎట్టున్నాయి? ఐశ్వర్యరాయ్ కళ్ళల తల 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 మెరుచున్నాయి. హేమవాణిని బుగ్గల్లా మెరుచున్నాయి లేదా? నువ్వు దోసకాయల మాదిరి మెరుచున్నాయి. ఎంత రోడ్లు ఎంత అధ్వానం ఉన్నాయి. ఒక్కటి ఉండదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళకు బ్రహ్మదేవుడు ఇనప ముక్కలతో రాత రాస్తున్నాడు. ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరాలు ఘోరాలు యమధర్మరాజు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడు కదా చిత్రగుప్తుడు, సిహెచ్ గుప్తా. ఆయన కూడా ఈ పాపాలను లెక్కగట్టలేడు. ఆకాశంలోనే నక్షత్రాలనైనా అని గణించవచ్చు. గణాంకవేత్తలు ఉన్నారు అంత నిపుణులు. 1 కాదు 2 కాదు. ఒక అచ్చెన్నాయుడు అయితేనేమి, అంతెందుకు రాజమహేంద్రవరం జైల్లో ఎవరు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నిర్మించినారు. తాను నిర్మించిన జైల్లోనే 73 సంవత్సరాల వయసులో ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు అక్రమంగా నిర్బంధిస్తాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? హిందూ దేవీ దేవతల విగ్రహాలను పిచ్చివాళ్ళు కూడా కోనేట్లో పారేస్తున్నారు. అడిగే దిక్కు లేదు. ఇప్పుడు తేనెటీగలు ఏం చేస్తాయి? పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుంటాయి, తీయని తేనెనిచ్చాయి. తేనెటీగలు కూడా హిందూ దేవీ దేవతల విగ్రహాలను మటుమాయం చేస్తున్నాయి ఆధారాలు లేకుండా. దేవుని రథాలను కూడా కనుమరుగు చేస్తున్నాయి. ఇప్పుడు ఇతనున్నాడు భువన కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్. ఏం చెప్తాడు? అలిపిరి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ముక్కులు చెల్లించేదానికి పోయే వాళ్ళకు పసిపిల్లలను చిరుతపుల్లు ఎత్తకపోతున్నాయి అంటే కర్రలు ఇస్తా, దుడ్డు కర్రలు అంటాడు. ఆయన్ను ఒక చిరుతపులి ఉండే గుహలో కానీ బోన్లో కానీ వేసి మంచిది సేవ కలిగినటువంటి దుడ్డు కర్ర ఇచ్చే ఏ విధంగా చిరుతపులిని ఎదుర్కొని బయటికి రాగలడో చూసి ఆయన మార్గంలో నడుచాం కదా. ఒకడు చిన్నపిల్లలకి ఇచ్చే సిక్కిలలో ఎరక తినేవాడు. ఇసుకను ఒకడు కరకరాన్ని అములుతుంటే మట్టిని ఒకడు గ్రాములు మిల్లీ గ్రాములు లెక్క ఒకడు మింగుతాడు. ఒకడు కొండలను కూడా పిండి చేస్తాడు.
ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రే కాకుండా క్యాబినెట్ మంత్రులు మిగతా వాళ్ళు అందరూ కూడా గొర్రెల గుంపులో తోడేలు పన్నెట్టున్నారు. ప్రజలకు రక్షణ లేదు ఏ వ్యవస్థ నుంచి. అందుకు నేను ఆ రోజే ఊహించగలిగిన ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు అందరూ అణచిపెట్టబడినటువంటి వ్యక్తులంతా తిరగబడినారు, ఒక సునామీ మాదిరి ముంచెత్తుతున్నారు. కాబట్టి 175కు 175 ఆ రోజే నేను ఊహించిన.